రాజులు రెండవ గ్రంథము 3వ అధ్యాయము. మోవాబుతో యుద్ధము. యూదా మండలమున యెహోషాపాతు పరిపాలనా కాలములో 18వ ఏట ఇశ్రాయేలు రాష్ట్రమున ఆహాబు కుమారుడు యెహోరాము రాజై సమరియా నగరము నుండి 12 ఏండ్లు పరిపాలించెను. ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అయినను ఈ రాజు తన తల్లిదండ్రులంత దుర్మార్గుడు కాడు. అతడు బాలు పూజ కొరకు తన తండ్రి నిర్మించిన పవిత్ర స్తంభమును పడగొట్టించెను. అయినను పూర్వము నెబాతు కుమారుడు యెరోబాము వలె యెహోరామును ప్రజలను పాపమునకు పురికొల్పెను. తాను దుష్కార్యములు చేయుట మానడయ్యెను. ఇశ్రాయేలు, యూదా, మోవాబు మీదికి దండెత్తుట. మోవాబు రాజైన మేషా గొర్రెల కాపరి. అతడేటేటా 1,00,000 గొర్రె పిల్లలను 1,00,000 గొర్రెల ఉన్నిని ఇశ్రాయేలు రాజునకు కప్పముగా సమర్పించడివాడు. కాని ఆహాబు చనిపోగాని మోవాబు రాజు ఇశ్రాయేలు రాజునకు ఎదురు తిరిగెను. వెంటనే యెహోరాము సమరియా నుండి తన సైన్యములన్నిటినీ సమావేశపరచెను. అతడు యూదారాజు యెహోషాపాతు వద్దకు దూతలనంపి, మోవాబు నాకు ఎదురు తిరిగినాడు. నేనతని మీదికి దాడి చేసినచో నీవు నాకు తోడ్పడదవా అని అడిగించెను. యూదారాజు, తప్పక తోడ్పడదను. నేనును నీవలే యుద్ధమునకు సన్నద్ధుడనయ్యదను. నా సైన్యములు, గుర్రములు నీ బలములతో కలిసి పోరాడును. కాని మనము ఏ మార్గమున యుద్ధమునకు పోవలెనో తెలుపుమని ప్రత్యుత్తరము పంపెను. ఎదేమో ఎడారి గుండా పోవుదమని ఇశ్రాయేలు రాజు మరలా జవాబు పంపెను. ఆ రీతిగా ఇశ్రాయేలు, యూదా, ఎదోము రాజులు యుద్ధమునకు వెడలిరి. 7 రోజులు ప్రయాణము చేసిన పిదప వారి సైన్యమునందలి యోధులకు, జంతువులకు నీరు కొరత పడెను. యెహోరాము రాజు, హా చెడితిని కదా, యావే మన ముగ్గురిని శత్రువుల చేతికి అప్పగించుటకే పిలిచెనేమో అనెను. కాని యెహోషాపాతు రాజు, యావేను సంప్రదించుటకు ఇచ్చట ప్రవక్త ఎవడనూ దొరకడా అని అడిగెను. యెహోరాము సైనికోద్యోగి ఒకడు షాపాతు కుమారుడు ఎలీషా ఉన్నాడు. పూర్వము అతడు ఏలియాకు పరిచారకుడిగా ఉండేవాడని చెప్పెను. యెహోషాపాతు, ఇకనేమి అతడు ప్రభువు సందేశమును వినిపింపగలడనెను. కనుక ఆ 3 రాజులు ఎలీషా వద్దకు వెళ్ళిరి. కాని ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, నేను నీకెందుకు తోడ్పడవలయను? నీవు వెళ్ళి మునుపు నీ తల్లిదండ్రులు సంప్రదించిన ప్రవక్తలని సంప్రదింపుమనెను. ఇశ్రాయేలు రాజు యెహోరాము, అయ్యా, నీవిట్లనవలదు. ప్రభువు మమ్ము 3 మోవాబు చేతికి అప్పగించినాడు అని పలికెను. ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు. యూదా రాజైన ఈ యెహోషాపాతు మొగము చూచి నీ మాటలు ఆలింపవలసి వచ్చినది, లేకున్నా నిన్ను కన్నెత్తి అయినా చూచి ఉండను. సరియే, ఇప్పుడొక సంగీతకారుని నా యొద్దకు కొనిరండనెను. ఆ పాటగాడు వాయిద్యములు వాయింపగా ఎలీషా దైవశక్తిని పొంది, వినుడు, దైవ సందేశమిది. ఈ లోయ నిండా గోతులు త్రవ్వుడు. గాలిగాని వానగాని లేకున్నను లోయ నీటితో నిండును. మీరును మీ సైనికులను మీ జంతువులను తృప్తిగా నీళ్లు త్రాగవచ్చును. ఇంకను వినుడు, త్రాగుటకు నీటినిచ్చుట ప్రభువునకు తేలిక అయిన పని. పైగా అతడు మోవాబీయులను కూడా మీ చేతికి అప్పగించును. మీరు ముఖ్యమైన మోవాబీయుల సురక్షిత పట్టణములన్నిటినీ జయింతురు. వారి పండ్ల చెట్లన్నిటినీ నరుకుదురు. నీటి బుగ్గలను అన్నిటినీ ఆపివేయుదురు. సారవంతమైన పంట పొలములన్నిటినీ రాళ్ళు రప్పలు పడవేసి పాడు చేయుదురని పలికెను. మరునాటి ప్రొద్దున బలినర్పించు సమయమునకు యోదోము వైపు నీరు పొరలివచ్చి ఆ ప్రదేశమునంతటినీ క్రమ్మివేసెను. 3 రాజులు తమ్మెదిరింపవచ్చిరని విని మోవాబీయులు పిల్లలనక పెద్దలనక
ఆయుధములు చేపట్టగల వారందరూ రోగై వచ్చి తమ పొలిమేర మీద గుమికూడిరి. వారు మరునాటి ప్రొద్దుట నిద్ర లేచి చూడగా ఉదయించు సూర్యుని కిరణములు సోకి లోయలోని నీరంతయు నెత్తురు వలె ఎర్రగా కనిపించెను. అప్పుడు మోవాబీయులు, అది నెత్తురు సుమా, ముగ్గురు రాజులు తమలో తాము పోరాడుకొని చచ్చియుందురు, మనము వెళ్ళి వారి శిబిరమును దోచుకుందామనుకొనిరి. కాని మోవాబీయులు శిబిరము చింతకు రాగానే ఇశ్రాయేలీయులు వారిని తరిమి కొట్టిరి. వారిని వెన్నాడి చిక్కిన వారిని చిక్కినట్లు ఖండ ఖండములుగా తునకలు చేసిరి. వారి పట్టణములను నాశము చేసిరి. ఇశ్రాయేలు సైన్యమున ప్రతివాడు మోవాబీయుల పంట పొలముల మీద రాళ్ళు పడవేసెను. ఇంకను వారి నీటి బుగ్గలను పూడ్చివేసి పండ చెట్లను నరికివేసిరి. కడకు వారి రాజధాని కీర్హరేసేతు మిగులగా ఒడిసెల విసురు ఇశ్రాయేలు సైనికులు దానిని కూడా ముట్టడించిరి. మోవాబు రాజు తనకు ఓటమి కలుగునున్నదని గ్రహించి 700 మంది ఖడ్గదారులను వెంట నిడుకొని శత్రు సైన్యము గుండా సిరియా రాజునొద్దకు పారిపోజూచెను. కాని ఇశ్రాయేలీయులు అతనిని ముందుకు సాగనీయలేదు. అతడు యువరాజుగు తన జ్యేష్ఠ కుమారుని నగర ప్రాకారము మీద నరబలిగా సమర్పించెను. ఇశ్రాయేలీయులు శత్రు కోపమునకు వెరచి నగరమును ముట్టడించుట చాలించి తమ దేశమునకు మరలి వచ్చిరి. రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయము. ఉజ్జియా పరిపాలనారంభము. యూదీయులెల్లరూ అమస్యా కుమారుడు ఉజ్జియాను రాజుగా ఎన్నుకొనిరి. అప్పుడతనికి 16 ఏండ్లు. అమస్యా మరణానంతరము ఉజ్జియా ఏలోతు నగరమును జయించి దానిని పునర్నిర్మాణము చేయించెను. రాజగనప్పటికీ ఉజ్జియాకు 16 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 52 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి యెరూషలేముకు చెందిన యెకోల్యా. ఆ రాజు తన తండ్రి అడుగుజాడలలో నడిచి ప్రభువుకు ఇష్టుడయ్యను. దైవభక్తిగల జకర్యా జీవించినంత కాలమతడు ప్రభువును సేవించెను. ప్రభువు కూడా అతనిని ఆదరించెను. ఉజ్జియా సైనిక బలము. ఉజ్జియా ఫిలిష్తీయుల మీదికి యుద్ధమునకు పోయి వారి నగరములైన గాతు, యబ్నే, అష్దోదు ప్రాకారములను పడగొట్టించెను. అష్దోదు చెంత ఫిలిష్తీయ మండలమునందలి ఇతర స్థలమునందు సురక్షిత నగరములను నిర్మించెను. ప్రభువు దీవెనతో అతడు ఫిలిష్తీయులను, బుర్బాలున వసించు అరబ్బీయులను, మిపూనీయులను జయించెను. అమ్మోనీయులు అతనికి కప్పము కట్టిరి. అతడు మహాబల సంపన్నుడు అయ్యను. ఐగుప్తు సరిహద్దులలో కూడా అతని పేరు మారుమ్రోగెను. ఆ రాజు యెరూషలేము నగరమున మూలద్వారము చెంత, లోయద్వారము చెంత ప్రాకారము మలుపు తిరుగుతావున ద్వారములు నిర్మించెను. వాని వలన నగరము సురక్షితమయ్యను. అతడు ఎడారి యందు కూడా దుర్గములు నిర్మించెను. ఉజ్జియాకు షెఫేలి ప్రదేశములో, మైదాన ప్రదేశములో విస్తారమైన పశువుల మందలుండెడివి. కనుక అతడు చాలా బావులను కూడా త్రవ్వించెను. అతనికి సేద్యమనిన ప్రీతి కనుక అతనికి కొండలలో ద్రాక్షలను పెంచువారు, మైదానములలో సారవంతమైన పొలములను సాగు చేయువారు ఉండిరి. ఉజ్జియాకు యుద్ధముకు సిద్ధమైన సైన్యములుండెడివి. వానిని పటాలములుగా విభజించిరి. ఆ సైనికుల లెక్కలను కార్యదర్శి ఏయియేలు అధికారి మాసేయా చూచుచుండెడివారు. రాజు సైన్యాధిపతులలో ఒకడైన హనన్య ఆ సైన్యముకు అధిపతి. దానికి 2600 మంది నాయకులుగా నుండిరి. వారి క్రింద 3,07,500 మంది యోధులుండిరి. వారెల్లరూ రాజుపక్షమున శత్రువులతో పోరాడిడివారు. ఉజ్జియా ఈ సైనికులకు దాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణములు, కవచములు, బిల్లంబులు, ఒడిసెల రాళ్ళు సమకూర్చెడివాడు.
నిపుణులైన అతని ఉద్యోగులు యెరూషలేము ప్రాకారము మలుపుల మీద, కోట బురుజుల మీద యంత్రములు అమర్చిరి. వాని ద్వారా పెద్ద రాళ్లను, బాణములను విసరవచ్చును. ఉజ్జియా కీర్తి ఎల్లెడలా వ్యాపించెను. అతడు దైవ సహాయము వలన అద్భుతమైన బలమును సంపాదించెను. ఉజ్జియా గర్వము, పతనము. ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చుపెరిగెను. ఆ పొగరు వలననే అతడు పడిపోయెను. అతడు ప్రభువుకు భయపడక దేవాలయములోనికి వెళ్ళి పీఠముపై సాంబ్రాణి పొగ వేయబోయెను. అజర్య మరియు 8 మంది ధైర్యము గల యాజకులు రాజు వెంట దేవాలయములోనికి పోయిరి. వారతనిని వారించుచు, రాజా, ప్రభువుకు సాంబ్రాణి పొగ వేయుట నీ పని కాదు. ఇది అహరోను అనుయాయులై శుద్ధిని బడసిన యాజకులు చేయవలసిన కార్యము. కనుక నీవు దేవాలయము నుండి వెలుపలికి పొమ్ము. నీవు ప్రభువుని ధిక్కరించితివి కనుక ఆయన అనుగ్రహమును కోల్పోయితివి అని హెచ్చరించిరి. ఉజ్జియా ధూప కలశమును చేతబట్టుకుని దేవాలయమున పీఠము చెంత నిలుచుండియుండెను. అతడు యాజకుల మాటలు విని వారి మీద మండిపడెను. వెంటనే అతని నొసటి మీద కుష్టు పొటమరించెను. అజర్య మరియు ఇతర యాజకులు రాజువైపు చూడగా అతని నొసటికి కుష్టు సోకియుండెను. వెంటనే వారతనిని దేవాలయము నుండి బయటికి వెళ్ళగొట్టిరి. ప్రభువు తనను శిక్షించును కనుక అతడే త్వరగా వెలుపలికి వెళ్ళిపోయెను. ఉజ్జియా ఆ మరణాంతము కుష్ఠరోగిగా నుండెను. అతడు మరలా దేవాలయమున అడుగుపెట్టజాలడయ్యను. తన ఇల్లు విడిచి బయటికి రాజాలడయ్యను. అతనికి బదులుగా అతని కుమారుడు యోతాము రాజ్య వ్యవహారములను పరిశీలించుచు దేశమును ఏలెను. ఉజ్జియా చరితమున మిగిలిన అంశములు మొదటి నుండి చివరి వరకు ఆమోసు కుమారుడు యెషయా లిఖించెను. ఆ రాజు చనిపోగా అతనిని రాజ శ్మశాన భూమిలోనే పాతిపెట్టిరి. అతడు కుష్ఠరోగి కనుక పూర్వ రాజ సమాధులలో మాత్రము పాతిపెట్టరైరి. అటు తరువాత అతని పుత్రుడు యోతాము రాజయ్యను. 27వ అధ్యాయము. యోతాము పరిపాలన. రాజగునప్పటికీ యోతాముకు 25 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 16 ఏండ్లు పరిపాలన చేసెను. అతని తల్లి సాదోకు కుమార్తె యెరూషా. యోతాము తన తండ్రి ఉజ్జియా వలె ప్రభువుకు ప్రీతి కలిగించుచు కార్యములు చేసెను. అయినను అతడు దేవాలయములోనికి అడుగుపెట్టలేదు. ప్రజలు మాత్రము పాపము మూటగట్టుకొనుచునేయుండిరి. దేవాలయపు ఉత్తర ద్వారమును నిర్మించినది యోతామే. ఓఫెలు చెంత యెరూషలేము ప్రాకారమును పొడిగించినది అతడే. ఇంకను అతడు యూదా మన్యమున పట్టణములు నిర్మించెను. అరణ్య సీమలో కోటలు, బురుజులు కట్టించెను. యోతాము అమ్మోనీయుల రాజుతో పోరాడి వారిని ఓడించెను. వారు 3 ఏండ్ల పాటు ఏటేటా 200 మణుగుల వెండి, 10,000 కుంచముల గోధుమలు, 10,000 కుంచముల యవలు కప్పము కట్టుటకు అంగీకరించిరి. అతడు ప్రభుని ఆజ్ఞను పాటించెను కనుక మహాబల సంపన్నుడయ్యను. యోతాము పరిపాలనలోని ఇతర అంశములు, అతడు చేసిన యుద్ధములు, అనుసరించిన పద్ధతులు అన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల చరితమున లిఖింపబడియేయున్నవి. రాజోగునప్పటికీ యోతాముకు 25 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 16 ఏండ్లు పరిపాలించెను. యోతాము చనిపోగా దావీదు నగరమున పాతిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు ఆహాసు రాజయ్యను. 72వ కీర్తన. రానున్న రాజు కొరకు ప్రార్థన. దేవా, రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము. నీ రాకుమారునికి నీ న్యాయమును దయచెయ్యుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. పర్వతములు సమృద్ధిని,
కొండలు నీతిని ప్రజలకు కలుగజేయునుగాక. రాజు పేదలను కాపాడునుగాక, అక్కరలోనున్న వారిని ఆదుకొనుగాక, పీడకులను నాశము చెయ్యునుగాక. సూర్యచంద్రులు ఉన్నంత కాలము అతను భయభక్తులు కలిగి ఉండునుగాక. గడ్డి బీడులపై వాన కురిసినట్లుగాను పొలముపై జల్లు పడినట్లుగాను రాజు తేజరిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు వెలుగొందిన దాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. ఎడారి వాసులు అతనికి తల వంచుదురు, అతని విరోధులు మన్ను గరతురు. తర్షీషు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా సెబా పాలకులు కానుకలు కొని వత్తురు. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చెయ్యును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. పీడకుల నుండి, హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. రాజునకు దీర్ఘాయువు కలుగునుగాక. షేబా నుండి అతనికి బంగారమును కొనివత్తురుగాక. ప్రజలు అతని కొరకు నిరంతరము ప్రార్థనలు అర్పింతురుగాక. ఎల్లవేళలా దేవుడు అతనిని దీవించునుగాక. దేశమున ధాన్యము సమృద్ధిగా పండునుగాక. లెబానోను మండలమున వలె కొండల మీద కూడా పంటలు పుష్కలముగా పండునుగాక. పొలమున గడ్డి ఎదిగినట్లుగా పట్టణములు ప్రజలతో నిండియుండునుగాక. రాజు పేరు కలకాలము నిలుచునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులు అతనిని ధన్యుడని కొనియాడునుగాక. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునకు నుతులు కలుగునుగాక. అతడు మాత్రమే ఇట్టి అద్భుత కార్యములు చేయగలవాడు. అతని దివ్యనామమునకు సదా మహిమ కలుగునుగాక. ఈ రాత్రి అంతయు అతని తేజస్సుతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. ఈషాయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసినవి.